ఇదేంటి అందరూ ఇక్కడ గుంపుగా ఉన్నారు? దర్శన్! నానా! దర్శన్! అయ్యో, ఏంటి నాన్న జాలి దయ లేకుండా ఇంత ఘోరంగా ఎలా కొట్టారు అసలు? నానా ఏంటి? జాలి దయ ప్రేమగా దగ్గరికి తీసుకోవాల్సిన ఈ కుటుంబమే నా వ్యక్తిత్వాన్ని గుణాన్ని తప్పుబట్టారు. నన్ను అవమానించారు కదమ్మా. మీరే ఇలా ఉండగా మరి వాళ్ళు పోలీసులు. ఇలా కాక ఇంకెలా అమ్మా ఉంటారు? నాన్న దర్శన్, ఊరుకో నాన్న. నీ మనసులో ఈ కుటుంబంలో ఎవరిని తప్పుగా తీసుకోవద్దు. ఆ క్షణంలో ఇంటి కోడలు కనిపించట్లేదనే బాధతో కోపంతో మేమలా ఉన్నామే గాని నీ మీద ఎందుకు నాన్న కోపం ఉండేది? ఇంతవరకు నిన్ను పోలీసుల నుంచి ఎలా విడిపించాలి అనే టెన్షన్తోనే నాన్న తిరిగి వచ్చాను. అదిగో మీ అన్న రోహిత్, శరణ్య ఏమైందో అని వెతకని చోటంటూ లేదు. నువ్వు కటకటాల్లో ఉన్నావన్నా ఈ ఇంట్లో మేమంతా కొనుక్కు లేకుండా పుట్టెడు బాధతో ఉన్నావు నాన్న.